ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ బై పూర్ణిమ. ఏంటి మళ్ళా ఈ గెటప్లో వచ్చా ఏంటని అనుకుంటున్నారా? నేను రీసెంట్గా అయితే నా జ్యువెలరీ మొత్తం ఆర్గనైజ్ అయితే చేయడం జరిగింది. దాంట్లో అయితే నా సిల్వర్ జ్యువెలరీ మెయిన్, దాంట్లో సిల్వర్ జ్యువెలరీలో కూడా నా ఇయర్ రింగ్స్, నా నెక్ పీసెస్ అన్నీ అయితే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా కలెక్షన్ అయింది. ఓన్లీ ఇయర్ రింగ్స్ వచ్చి 20 to 30 సెట్స్ అయినాయి అనమాట. అండ్ అవి కూడా ఏదో సింపుల్వి అలా కూడా కాదండి, చాలా ట్రెండీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. సిల్వర్ ఆక్సిడైజ్ జ్యువెలరీలో చాలా ట్రెండీ ఉన్నాయి. అండ్ అది రౌండ్ ఫేస్ కాబట్టి చిన్న చిన్న జుంకాస్ అవైతే అస్సలు సెట్ కాదు. సో కొంచెం పెద్ద సైజ్ ఉండాలా, లేకపోతే మీడియం ఉండాలి, డిఫరెంట్ ఉండాలి. కాబట్టి అవన్నీ అయితే నేను లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అయితే నేను చాలా అంటే చాలా నేను కలెక్ట్ చేసుకున్నా, అంటే నా కలెక్షన్లో పెట్టుకున్నాను అనమాట. బట్ వాటిలో ఏంటంటే నేను యూజ్ చేసిన అయితే ఇప్పుడు 2-3 మాత్రమే నేను ఇప్పుడు దాకా యూజ్ చేసా. సో నెక్స్ట్ ఇప్పుడు దసరా రాబోతుంది కాబట్టి దసరాకి చాలామంది ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టపడతారు. కాబట్టి నేను నా దసరా లుక్స్లో అయితే నేను ఆ ఆక్సిడైజ్ జ్యువెలరీతో మొత్తం వాటితో అయితే నేను మేనేజ్ చేద్దాం అనుకుంటున్నా, చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే నా కలెక్షన్ అంతా అయితే నేను మీకు చూపిస్తా. కొన్ని అయితే చాలా ట్రెండీ ఉన్నాయి. అండ్ పెద్దవి డిఫరెంట్ టైప్ ఆఫ్ జుమ్కాస్ అనమాట. అంటే సేమ్ టైప్ అయితే నా దగ్గర 1కి మించి అయితే ఏది సేఫ్ లేదు. మొత్తం అన్ని జుమ్కాస్లోనే డిఫరెంట్ జుమ్కాస్ అని మొత్తం అంత వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి. నాట్ ఓన్లీ బ్లాక్, ఈ సిల్వర్ కలర్ ఇదే కాదు, నా దగ్గర పింక్స్ ఉన్నాయి, బ్లూస్ ఉన్నాయి, గ్రీన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ కలెక్షన్ మొత్తం. సో ఒకవేళ మీకు కనుక ఏదైనా నచ్చితే అయితే నాకైతే కింద కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి, నేను అది ఎక్కడ తీసుకున్న ఏంటని అయితే నేను మీకు చెప్తా. సో నాకైతే ఆల్మోస్ట్ ఇదంతా 5-6 ఇయర్స్ నుంచి నేను కలెక్ట్ చేస్తున్నా. సో కొన్ని నేను ఎక్కడ తీసుకున్నా గుర్తులేదు. బట్ మోస్ట్లీ నేనైతే ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ కలెక్షన్ నాకు ఏదైనా దొరికితే నేను అక్కడి నుంచి అయితే నేను తీసుకుంటా. అండ్ ఆల్మోస్ట్ 90% అయితే మొత్తం ఇదంతా నేను స్ట్రీట్ మార్కెట్స్లో తీసుకున్నవే. అంటే ఆన్లైన్ పర్చేస్ చేసిన అయితే ఏది లేదు, అలానే ఏది కొలాబ్స్ లేదు, ఫ్రీగా నాకు వచ్చినాయి లేదు, ఎవరో నా రిలేటివ్స్ కానీ వేరొకరు నాకు ఇచ్చింది లేదు, మొత్తం నేనే తీసుకున్నా అనమాట. సో నేను ఇంకా లేట్ చేయకుండా నేను వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తాను. నా కలెక్షన్ మొత్తం అయితే నేను మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. సో ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న హెవీ సెట్స్ నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇవేంటంటే ఈ జుమ్కా బాక్స్లలో అయితే వీటిలలో అయితే ఇవైతే అసలు సరిపోవట్లేదు. కాబట్టి నేను వీటికైతే నేను సపరేట్ ఒక బాక్స్ అనేది నేను పెట్టాను. ఇవి నేను ఫస్ట్ చూపిద్దాం అనుకుంటున్నా. ఇవి ఏంటంటే చాలా ట్రెండీ, అంటే ఇది ఇంకా హైదరాబాద్ వరకు ఇంకా అయితే ఇవి రాలేదు. ఇది నేను బాంద్రాలో ముంబైలో తీసుకున్నాను అనమాట. అది కూడా 6-7 months బ్యాక్. చూసారు కదా ఎంత హెవీ ఉన్నాయి, అలానే ఎంత ప్రిటీ ఉన్నాయి అంటే ఇవి. అండ్ ఇది బ్లాక్ కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు బ్లాక్ టాప్ వేసుకోవడానికి కూడా రీజన్ అదే, నా ప్రతి జ్యువెలరీ మీకు అంటే చాలా డీటెయిల్గా తెలుస్తుంది. సో ఇదండి నా ఫస్ట్ సెట్. ఈ కమ్మలు పెట్టుకుంటే ఏంటంటే మనం నెక్ పీస్ కూడా ఏం అవసరం లేదు, మనం ఎలాంటి అవుట్ఫిట్ వేసినా సరే ఇవి పెట్టుకుంటే సెట్ అయిపోతుంది, అంటే హెవీ లుక్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇది నా సెకండ్ ఇయర్ రింగ్ సెట్ అనమాట. అంటే చాలా పెద్ద ఇయర్ రింగ్స్. ఇదైతే నేను పెట్టడం కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టా కాబట్టి ఒక స్టోన్ అనేది ఊడింది, బట్ ఆ స్టోన్ అయితే నా దగ్గర ఉంది, అదైతే నేను సెట్ చేస్తా. అండ్ చూసారు కదా ఇది నా సెకండ్ ఇయర్ రింగ్స్. ఇది కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్, అంటే చాలా యూనిక్ కలెక్షన్ అండి. ఇది కూడా నేను ముంబైలో బ్యాండ్లో తీసుకున్నా. సేమ్ ఈ 2 ఒకేసారి తీసుకున్నా అనమాట. చూసారు కదా ఎంత ప్రిటీ ఉన్నాయి అంటే. సో ఇవంటే చాలా డిఫరెంట్ కలెక్షన్, అంటే నేను చెప్పా కదా కొన్ని కలెక్షన్ చాలా బాగుంటాయి. సో ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఈ హెవీ బాక్స్లో, అంటే లైక్ నా హెవీ జుమ్కాస్ అలానే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ పెద్దవే అనమాట.
ఈ బాక్స్ నేను ఓపెన్ చేస్తున్నా. సో మోస్ట్లీ చాలా మందికి తెలిసిన ఇయర్ రింగ్స్ ఇవి. అంటే మేబీ ఇది ఆల్మోస్ట్ చాలా మంది లైక్ ఆక్సిడైజ్ తెలిసిన ప్రతి ఒక్కరికి ఇవైతే కంపల్సరీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ చూసారా సన్ షేప్లో వచ్చి కింద చిన్న జుమ్కాలో వచ్చి కింద ఈ 5-6 లేయర్స్ పూసాలు ఉంటాయి, అంటే లైక్ పర్ల్స్ అన్నమాట. చూసారు కదా ఎంత ప్రిటీ ఉన్నాయో. నేను కొన్ని వర్డ్స్ రిపీటెడ్గా యూజ్ చేస్తే కనుక ఏమనుకోకండి. అండ్ వైట్ చూపించా, మీకు పింక్ చూపించా, బ్లూ చూపించా, నెక్స్ట్ నేను బ్లాక్ చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇవి కూడా చాలా హెవీ సెట్ అన్నమాట. ఇక్కడ అదేంటంటే లైక్ ఇదేంటంటే కింద 3 డిఫరెంట్ చిన్న చిన్న జుమ్కాస్ వచ్చి దానికి కింద పూసల్లాగా వచ్చినాయి. అండ్ ఇది కూడా చాలా హెవీ సెట్, చూసారు కదా. ఈ కలెక్షన్ అంతా ఆల్మోస్ట్ చాలా యూనిక్ ఉంటాయండి. లైక్ ఏంటంటే మొత్తం చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నా దగ్గర. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో నేను మొత్తం అన్ని తీసుకున్నా. అంటే ఏది ఒక ప్లేస్లో తీసుకున్నదని కాదు, ఎందుకంటే నాకు హైదరాబాద్లో దొరికే ఎప్పుడైనా నేను తీసుకోవచ్చు. సో నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు బయట ఏదైనా డిఫరెంట్గా కనిపించి లైక్ ఇవి నాకు దొరకదు, నా ప్లేస్లో నాకు దొరకదు అన్నప్పుడైతే నేను 100% నేను అవైతే తీసుకుంటాను అనమాట. ఇవన్నీ అవే. అండ్ నెక్స్ట్ అయితే నేను గ్రీన్ కలర్ చూపిద్దాం అనుకుంటున్నా. సో మేబీ ఇవి నేను గోవాలో తీసుకున్నా. సో ఇవి అన్నమాట. ఇది కూడా చాలా యూనిక్ కలెక్షన్, చూసారు కదా. ఇది మొత్తం డిఫరెంట్ అనమాట, దీన్ని ఏమంటారు నాకు తెలియదు. సో ఇక్కడ మొత్తం ఏంటంటే మామిడి పిందెలాగా వచ్చినాయి. సో ఇవి 3 లేయర్స్ లాగా వచ్చింది అనమాట. వచ్చి పైన 2 మామిడి వాటిలాగా వచ్చినాయి, కింద అయితే రౌండ్గా వచ్చింది అనమాట. కింద చిన్న చిన్న పూసలు వచ్చినాయి. అండ్ కలర్ వచ్చి గ్రీన్. సో ఇది నా 5th ఇయర్ రింగ్స్ అనమాట. నెక్స్ట్ నేను మల్టీ కలర్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది నా మల్టీ కలర్ ఇయర్ రింగ్స్. సారీ, చూసారు కదా. ఇది ఇంత హెవీ ఉందని అనుకోకండి, లైట్ వెయిట్, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి. అండ్ దీనిలో వచ్చి గ్రీన్, బ్లూస్ అండ్ ఆరెంజ్ అనమాట. ఇది మల్టీ కలర్స్ కూడా నా దగ్గర చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తుంది. సో ఈ రౌండ్ ఫేస్కుంటే ఇది ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. అంటే చాలా పెద్ద పెద్ద జుమ్కాస్ డిఫరెంట్వి పెట్టుకుంటే చాలా అంటే చాలా లుక్ వస్తుంది. చూసారు కదా, ఇది వచ్చి 2 లేయర్స్ ఉంది. ఒకటి వచ్చి కంప్లీట్ డిఫరెంట్ షేప్ ఉంది. అండ్ కిందది కూడా చాలా కింద పెద్ద జుమ్కా వచ్చింది. అండ్ మువ్వాలన్నీ సేమ్ కలర్ వచ్చింది, మొత్తం సిల్వర్ వచ్చింది. బట్ ఏంటంటే మధ్యలో ఏంటంటే కొంచెం మల్టీ కలర్లా వచ్చింది అనమాట. సో వీటిలో ఏ కలర్స్ కైనా ఈజీగా ఇది మ్యాచ్ చేసుకునే ఇయర్ రింగ్స్ అనమాట. ఇది నా 6th ఇయర్ రింగ్స్. అండ్ ఇది చూడండి ఎంత యూనిక్ ఉన్నాయో. పెట్టక ముందు ఎలాంటి లుక్ ఉందో, ఇప్పుడు పెట్టినాక ఎంత హెవీ లుక్ వచ్చిందంటే మీకే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. రౌండ్ ఫేస్ ఉంటే ఇదే చాలా ప్లస్ పాయింట్ అనమాట. చాలా పెద్ద పెద్ద జుమ్కాస్ పెట్టుకోవచ్చు అండ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై 6th ఇయర్ రింగ్స్. నెక్స్ట్ నేను రెడ్ అండ్ బ్లాక్ అనమాట. రెడ్, సిల్వర్ అండ్ బ్లాక్. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అంటే ఇక్కడ చూసారు కదా, పైన మొత్తం ఇక్కడ సిల్వర్ వచ్చింది, మధ్యలో రెడ్ కలర్ వచ్చింది అనమాట. అండ్ కింది జుమ్కా ఏదైతుందో మొత్తం గ్రీన్. ఇది నేను రీసెంట్గా నేను ఇది ఢిల్లీలో పర్చేస్ చేశాను అనమాట. చూసారు కదా, మొత్తం డిఫరెంట్, అంటే లైక్ చాలా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ అనమాట. మధ్యలో వచ్చి రెడ్ వచ్చింది. సో మనం ఈజీగా రెడ్ అవుట్ఫిట్కి వేసుకోవచ్చు, బ్లాక్కి వేసుకోవచ్చు, సిల్వర్, మీ ఇష్టం. లైక్ వైట్కి వేసుకోవచ్చు, వైట్ కన్నా సెట్ అవుతుంది. అండ్ ఈ డిజైన్ చూసారు కదా, చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట. అండ్ మువ్వలు కూడా చాలా మంచిగా వచ్చినాయి. అండ్ చూడండి పెట్టుకుంటే ఎంత మంచి లుక్ వచ్చింది. సో అవి నా 7th ఇయర్ రింగ్స్. నెక్స్ట్ నేను ఇప్పుడు కంప్లీట్ సిల్వర్ అనమాట.
మధ్యలో స్టోన్స్ అవి వచ్చినాయి, అవి కొంచెం గ్రే కలర్ అనమాట. ఏంటంటే చుట్టూరు మధ్యలో ఏంటంటే చిన్న ఫ్లవర్ లా వచ్చింది. మొత్తం మనం మెహందీ పెట్టుకుంటాం కదా డిజైన్, అట్లనే సేమ్ మొత్తం అదే డిజైన్ వచ్చింది అనమాట. ఇక్కడ చుట్టూరు ఏంటంటే మామిడి పిండి వచ్చి దాంట్లో వచ్చి గ్రే కలర్తో స్టోన్స్ వచ్చినాయి. మేబీ గ్రే ఆర్ గ్రీన్ కలర్, సారీ బ్లాక్ కలర్ స్టోన్స్ అనమాట. కింద జుమ్కాసి ఇవైతే చాలా రిచ్ లుక్ ఉంది అనమాట. ఏదో సింపుల్ ఉంది, నార్మల్ జుమ్కా టైప్ అని అయితే అనుకోకండి. చాలా రిచ్ లుక్ ఉంది అండ్ కొంచెం హెవీ కూడా ఉంది అనమాట. సో నెక్స్ట్ నేను మళ్ళా మల్టీ కలర్స్వి నేను మీకు చూపిస్తున్నా. ఇది కూడా బ్లూ, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్. సో ఇది నా నెక్ పీస్కి మ్యాచింగ్, అంటే నెక్ పీస్కి ఇది సెట్ అనమాట. కొన్ని అట్లా కూడా ఉన్నాయి, హెవీ ఉన్నవైతే నేను తీసాను అనమాట ఇట్లా మీకు చూపిస్తామని చెప్పేసి. ఇది కూడా చాలా మంచి సెట్ అండ్ చాలా హెవీ సెట్. సో ఒకవేళ మనకి నెక్ పీస్ లేకపోయినా పర్లేదు, జస్ట్ ఇవి పెట్టుకొని మనం మంచిగా వెళ్ళిపోవచ్చు. నెక్ పీస్ హెవీ అనుకున్న వాళ్ళు ఇవి ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ హెవీగా కూడా ఏం లేదండి, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ లుక్ చూసారు కదా అటాచ్ ఎట్లా లేయర్స్ వచ్చినాయి. లైక్ ఫస్ట్ వచ్చి ఒక 8-9 ఉంటే కింద 7-8 6-7 అలా అనమాట. అండ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి. సో ఫేస్ ఏంటంటే ఈ కమ్మలు పెట్టినాక లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది, అంటే చాలా హెవీ లుక్ అనేది వస్తుంది. సో ఇవి నా మేబీ 8th, 9th or 10th సెట్ అనమాట. సో నేను మీకు సెకండ్ ఏదైతే చూపించానో ఆల్మోస్ట్ అదే కలర్, బట్ ఇవి చిన్న అనమాట. ఇవి చూసారు కదా, ఇది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. అండ్ ఇది ఏంటంటే కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ అనమాట. పైన స్టార్ట్ మొత్తం ఫ్లవర్, లైక్ మధ్యలో ఒక పెద్ద ఫ్లవర్, చుట్టూరు 5-6 ఫ్లవర్స్ వచ్చింది. అండ్ ఏదైతే రౌండ్స్ ఉన్నాయో దాని మొత్తంలో మామిడి పిందెలాగా వచ్చి దాంట్లో మొత్తం స్టోన్స్ ఉన్నాయి అనమాట. అండ్ కింద జుమ్కాలో వచ్చింది సేమ్. ఇది ఏంటంటే కింద జుమ్కాస్లో కూడా మొత్తం కలర్ అనేది హైలైట్ చేశారు. అండ్ మీకైతే వీటిలలో ఇవన్నిట్లో మీకు ఏదైతే నచ్చిందో నాకైతే పక్కా చెప్పండి. అండ్ నెక్స్ట్ చాలా మందికి తెలిసిన ఇయర్ రింగ్స్ అయితే నేను చూపిస్తున్నా ఇప్పుడు. అండ్ చాలా మందికి ఏంటంటే ఈ హోల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా, వాళ్ళు అన్నీ పెట్టుకోలేరు, అంటే లైక్ అన్ని జుమ్కాస్ అని అన్ని డిజైన్స్ పెట్టుకోలేరు, అన్ని సైజెస్ పెట్టుకోలేరు. సో వాళ్ళ కోసం ఇలాంటివి వస్తాయి అన్నమాట, ఇలాంటి ఇయర్ రింగ్స్. అండ్ ఇదేదో హెవీ ఉంది అనుకోకండి, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది, ఇట్లా పెట్టారన్నమాట. సో ఒకవేళ మీకు ఇవి కింద జుమ్కాస్ వద్దంటే కనుక ఇది మీరు ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఇవి చూసారు కదా, అండ్ ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది, అంటే చాలా ట్రెండింగ్ ఉండే ఇయర్ రింగ్స్. అంటే లైక్ నేను లాస్ట్ 7-8 years నుంచి అయితే నేను చూస్తున్నా, ఇవి బాగున్నాయి కదా. సింపుల్ ప్లస్ క్లాసీ ఉంటాయి. ఏంటంటే ఇట్లా మనం పెట్టుకోగానే లుక్ అనేది కంప్లీట్ చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మిర్రర్ వర్క్కి నేను చూపిద్దాం అనుకుంటున్నా. అంటే ఆక్సిడైజ్లో కూడా సిల్వర్ ఆక్సిడైజ్లో చాలా మటుకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. లైక్ ఒకప్పుడు ఏంటంటే ఇంత వెరైటీస్ అయితే లేకుండే, ఇప్పుడు ఏంటంటే చాలా వెరైటీస్ వచ్చినాయి. అండ్ దీంట్లో కూడా ఆక్సిడైజ్లో చాలా మిర్రర్ వర్క్స్ అనేది చాలా వస్తుంది చూడండి. ఈ మిర్రర్ వర్క్ అనేది చూడండి. సో ఈ కంప్లీట్ డిజైన్ అయితే వచ్చింది, ఇదంతా మధ్యలో షేప్ వచ్చి చుట్టూరు అదే షేప్ వచ్చి మొత్తం ఆ షేప్కి స్టోన్స్ అనేది మిర్రర్ వర్క్తో వచ్చింది. అండ్ కింద చిన్న జుమ్కా వచ్చింది. సో మొత్తం అయితే డిఫరెంట్ కలెక్షన్, అంటే లైక్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది, చాలా యూనిక్ కలెక్షన్ ఉన్నాయి. సో వీటిని మిర్రర్ వర్క్ అని అంటారు. నా దగ్గర మిర్రర్ వర్క్ కూడా చాలానే ఉంది కలెక్షన్, అంటే లైక్ చిన్న కానీ కాదు. అండ్ ఇది చాలా పాత ఇయర్ రింగ్స్ అనమాట, అంటే లైక్ 6 to 7 years అవుతుందేమో మేబీ. ఇవేంటంటే బ్లాక్ ఆక్సిడైజ్ లైక్. అండ్ ఇక్కడ చూసారు కదా బాల్స్, చూసారు కదా ఇక్కడ డిజైన్ కింద వచ్చి ఈ బాల్స్ వచ్చి మెరూన్ కలర్ వచ్చి
కింద చిన్న జుంకా అంటే లైక్ గంట ఉంటుంది కదా, గంట ఉన్నట్టుంది ఇది. అండ్ ఓల్డ్ అంటే చాలా డిఫరెంట్ ఉంటాయి కదా, ఇది వాటిలో ఒకటి అనమాట. అండ్ ఇది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం, అంటే చాలా ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది. ఏదైనా సరే మన అవుట్ఫిట్ బట్టే ఉంటుంది, అంటే మనం వేసుకునే డ్రెస్ బట్టి, మనం ఎట్లయితే కాంట్రాస్ట్కి వెళ్తున్నామో దాన్ని బట్టి అయితేనే ఉంటుంది మొత్తం. సో మనం ఎలా అయితే కాంబినేషన్ వేసుకుంటున్నామో దాన్ని బట్టి లుక్ వస్తాయి ఇవన్నీ. సో నెక్స్ట్ ఇంకొక మిర్రర్ వర్క్ నేను చూపించాలనుకుంటున్నా, మిర్రర్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇది వచ్చి నా దగ్గర నెక్ పీస్ కూడా ఉందండి, లైక్ నెక్ పీస్కి ఇవి కమ్మలు అనమాట. చూసారు కదా, 3 లైన్స్ లా వచ్చి మొత్తం మధ్యలో వచ్చి మొత్తం మిర్రర్ వర్క్ ఉంది. అండ్ కింద 3 ఇలా ఇచ్చాడు. సో ఇందాక నేను మీకు చూపించినది, నేను మీకు ఇది చూపించా, ఇప్పుడు ఇది నేను చూపిస్తుంది. సో కంప్లీట్ డిఫరెంట్ అనమాట. అండ్ వీటివి నెక్ పీసెస్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు కంపల్సరీ నేను మీకు చూపిస్తా. సో మిర్రర్ ఇవేంటంటే ఇవి ఉత్తి మన సింపుల్ కావాలంటే మనం ఉత్తి పెట్టుకుంటే సింపుల్ లుక్ వస్తుంది అండి. అదే మనకు కొంచెం హెవీ లుక్ కావాలంటే ఈ నెక్ పీస్ ఎట్లా అంటే కింద నుంచి కాదు చోకర్ లాగా వస్తుంది, అంటే చాలా హెవీ లుక్తో చోకర్ వచ్చి ఇవి వస్తాయి అనమాట. సో చాలా హెవీ లుక్ ఉంటుంది. నేను అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా, ఇయర్ రింగ్స్ అయితే ఇవి. అండ్ యా నెక్స్ట్ గ్రీన్లో బుట్టలు, నేనైతే బుట్టలు అంట జుమ్కాస్ని. ఇవి ఇది వచ్చి హ్యాండ్ వర్క్ అండి, లైక్ ఇది ఉంది కదా పైన అంతా మిర్రర్ ఇచ్చాడు, మిర్రర్ ఇచ్చి కింద మొత్తం ఇక్కడ హ్యాండ్ వర్క్, అంటే లైక్ ఇవి చూస్తారు కదా మనకి షాప్స్లో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి, అంటియడం సంథింగ్ ఏదో చేశారనమాట. మధ్యలో మొత్తం వైట్ స్టోన్స్తో చుట్టి ఇక్కడ అందు మొత్తం అంటి కింద మువ్వలు పెట్టాడు. అండ్ ఇదేంటంటే ఇక్కడ చూడండి, ఇది నేను రీసెంట్గా మనాలిలో తీసుకున్నా ఇవి. ఇక్కడ చాలా పెద్ద జుమ్కా అనమాట, అంటే చిన్న సైజ్ కాదు, చాలా పెద్ద జుమ్కా వచ్చి చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది. సో ఈ జుమ్కాస్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఇప్పుడైతే నేను కంపల్సరీ నేను ట్రై చేస్తాను ఇవన్నీ, ఎందుకంటే నా దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. ఇవన్నీతో అయితే నేను లుక్స్ అయితే నేను పక్కా క్రియేట్ చేస్తాను. సో బాగున్నాయి కదా. సో నెక్స్ట్ నేను మళ్ళీ డిఫరెంట్ ఇయర్ రింగ్స్కి వెళ్తున్నా, అంటే లైక్ మళ్ళీ మల్టీ కలర్స్కి వచ్చాను. సో ఇది కూడా మల్టీ కలర్. సో ఇంతకు ముందు నేను చూపించాను ఆరెంజ్, బ్లూ అండ్ గ్రీన్. ఇది వచ్చి రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ మొత్తం అన్నీ ఉంటాయి, అంటే దీంట్లో ఆల్ మిక్స్ కలర్స్ ఉన్నాయి అనమాట. సో ఇదైతే ఏ కలర్స్ అయినా దేనికైనా మనం ఏ అవుట్ఫిట్కైనా మనం ఇవి వేసుకోవచ్చు. అండ్ డిజైన్ కూడా చాలా ట్రెడిషనల్ ఉందండి, అంటే లైక్ వీటిని ఏమంటారు నాకు తెలియదు, బట్ ఏంటంటే చాలా ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. మంచిగా మన అవుట్ఫిట్ వేసుకొని మంచి ట్రెడిషనల్ కుర్తీస్ అయినా లేకపోతే శారీస్ అయినా వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది. అండ్ చూడండి చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట. బాగుంది కదా. సో ఇందాక మల్టీ కలర్ అయితే నేను మేఘాలయలో తీసుకున్నా అవి. అండ్ నెక్స్ట్ నేను మీకు ఫస్ట్ చూపించా కదా పీచ్ కలర్వి, లైక్ ఇవి పెద్దవి. సో ఇదే కలర్లో లైక్ ఇదే కలర్ కాంబినేషన్లో చిన్న జుమ్కాస్ అనమాట. ఇవి చూడండి, ఇది చాలా లైక్ చాలా డిఫరెంట్ ఉంటాయి, అంటే జుమ్కాస్లో కూడా చాలా చాలా డిఫరెంట్. అండ్ నేను ఇందాక ఇంకొక బ్లూ చూపించా కదా, అవి ఆల్మోస్ట్ అది డిఫరెంట్ మొత్తం, అంటే లైక్ 1 minute. ఇది చూడండి మొత్తం ఫ్లోరల్ అండ్ చిన్నవి. ఇది చూడండి మొత్తం కంప్లీట్ డిఫరెంట్ అనమాట. అండ్ ఇది చూడండి, ఇది చూసారు కదా మనం మంచి అవుట్ఫిట్ వేసుకొని, అంటే లైక్ కలర్ కాంబినేషన్, అంటే ఇదే కాంబినేషన్లో వేసుకోవాలంటే మీరు వేసుకొని ఇవి పెట్టుకోండి అంతే, సెట్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇవి నాకు చాలా ఇష్టం. అండ్ ఇవి నేను ఢిల్లీలో తీసుకున్నా. సో నెక్స్ట్ బ్లాక్ జుమ్కాస్ చూసారు కదా, స్టడ్ వచ్చింది, పెద్ద స్టడ్ వచ్చి ఇక్కడ మొత్తం సన్ టైప్లో వచ్చి మధ్యలో స్టోన్స్ వచ్చింది, లైక్ మిర్రర్ వచ్చింది.
అండ్ ఇవి కూడా చాలా పెద్ద జుమ్కాస్ అండి, చూడండి లోపల సైజ్. అండ్ చాలా అంటే చాలా పెద్ద జుమ్కాస్ చూసారు కదా. లుక్ వైజ్ అయితే అన్నీ లైక్ యూనిక్ అంటే నా దగ్గర అయితే ఇవి దొరకవండి. లైక్ మా ప్లేస్లో అయితే ఇవి దొరకవు, అంటే హైదరాబాద్లో ఇవన్నీ అయితే దొరకవు. అందుకే నేను ఎక్కడైతే నేను ట్రిప్స్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నేను ఇవి తీసుకున్నా. ఇవి జస్ట్ ఇవంతా నా కలెక్షన్ అంతే. ఇవేదో నేను ఏదో చెప్పేసి అలా అన్నట్టు కాదు, ఇవన్నీ నా కలెక్షన్. ఇవి చూసారు కదా ఎంత బాగుందో. ఇవన్నీ పెట్టుకొని కూడా నేను ఒక్కసారి నేను రీల్స్లో కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ నేను మళ్ళీ గ్రీన్ చూపిస్తున్నాను అనమాట. నా దగ్గర గ్రీన్ 3 డిఫరెంట్ అండ్ 3 కలర్స్, 3 కొంచెం కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్ గ్రీన్స్ అండ్ డిఫరెంట్ టైప్ అనమాట. సో ఇది చూడండి పీకాక్వి. అండ్ ఇంతకు ముందు మీకు చూపించింది ఇది ఒకటి, సారీ. అండ్ ఈ జుమ్కా చూపించా కదా, ఇది పెద్ద జుమ్కా అండ్ అది డిఫరెంట్ గ్రీన్, ఇది డిఫరెంట్ అండ్ ఇప్పుడు ఇది డిఫరెంట్ అనమాట. ఇది మధ్యలో పీకాక్ వచ్చింది అండ్ పైన ఇది ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అంటే లైక్ చాలా క్లాసీ ఉంది అండ్ చాలా హెవీ వర్క్ వస్తుంది అండ్ చాలా క్లాసీ ఉంది అనమాట. ఇవి కూడా చూడగానే చాలా నచ్చినాయి, అందుకని చెప్పేసి ఇవి కూడా నేను తీసుకున్నా. ఇవి నేను ముంబైలో తీసుకున్నా, మేబీ చూసారు కదా ఇంత డిఫరెంట్ కలెక్షన్. అంటే ఇది కూడా నాకున్న వాటిలో చాలా డిఫరెంట్. అండ్ నెక్స్ట్ నేను మీషోలో అనుకుంటా, మేబీ మీషోలో తీసుకున్న నెక్ పీస్కి సెట్ అనమాట ఇది డిఫరెంట్. అండ్ నేను మీకు ఇంతకు ముందు చూపించింది కూడా చాలా డిఫరెంట్, అంటే దిస్ ఈస్ డిఫరెంట్. ఇవి చాలా డిఫరెంట్, ఇది చాలా డిఫరెంట్, షేప్ డిఫరెంట్, మొత్తం సైజ్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్. అండ్ ఇవి వచ్చి లైక్ నాకు 120, 150కి నెక్ పీస్ ప్లస్ ఇయర్ రింగ్స్ వచ్చినాయండి. లైక్ ఇది చూడండి, క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది అండ్ ప్రైస్లో అయితే ఇది బెస్ట్ అనమాట చెప్తున్నాను అడిగితే. దీంట్లో ఓన్లీ గ్రీన్ అండ్ బ్లూ ఉంది. సో మల్టీ కలర్ అన్న ఏం కాదు, కానీ లైక్ గ్రీన్ అండ్ బ్లూస్. ఇది చూడండి, పెడితే లుక్ అయితే చాలా చాలా బాగున్నాయి. అంటే ఏది ఒక్కలాగా కాకుండా ప్రతి కలెక్షన్ డిఫరెంట్ లుక్ అనమాట. చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చి నేను పెట్టుకున్న చూపిద్దాం అనుకుంటున్నా, ఇది అప్పటి నుంచి అనుకున్నా కానీ అయితే ఇది కూడా డిఫరెంట్ కలెక్షన్. నా దగ్గర కలెక్షన్ డిఫరెంట్ అనమాట. సో నేను ఒకసారి తీసి అయితే నేను మీకు చూపిస్తా. ఓయా, ఇది చూడండి, మనం చిన్నప్పుడు ముగ్గు పెడుతుండే కదా ఇట్లా 4 చుక్కలు అలా కలర్. దీంట్లో వచ్చి గ్రీన్, ఐ థింక్ ఇది బ్లూ గ్రీన్ అండ్ పింక్, పీచ్ కలర్ అనమాట. అండ్ కింద చిన్న మూవ్ వచ్చింది. ఇది నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్. అండ్ ఇది కూడా చాలా అంటే లైక్ ఫినిషింగ్ వైజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అంటే లుక్ వైజ్, ఫినిషింగ్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి చూసారు కదా, ఇది కూడా నాకు ఫేవరెట్ అనమాట. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను వేసుకోవడం. నేను మీకు చెప్పా కదా వీటిలో కలెక్షన్ మొత్తం అన్నిట్లో 3 to 4 వేసుకొని మ్యాక్స్ టు మ్యాక్స్ ఇప్పుడు దాకా. అండ్ ఇది ఒక కలెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చి సేమ్ మళ్ళీ నా నెక్ పీస్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇదే సేమ్ నా దగ్గర నెక్ సెట్ ఉందండి, నేను నెక్ పీస్లో చూపిస్తాను మీకు. సో ఇది లోటస్ అనమాట ఇవి ఇయర్ రింగ్స్. సో సేమ్ లోటస్ వచ్చింది, వెనకాల ఇది వచ్చింది, కింద పూసలు వచ్చినాయి, మూవలు సారీ. సో సెట్తో పెట్టుకుంటే ఇది కూడా చాలా అంటే చాలా మంచి లుక్ ఉంటుంది. అండ్ ఒక లాస్ట్ హెవీ జుమ్కాస్ ఇంకొకటి ఉంది, మల్టీ కలర్స్లో నా దగ్గర హెవీ జుమ్కాస్లో, అంటే లైక్ మిర్రర్లో. ఇది చూడండి, సేమ్ సన్ లాగా వచ్చింది, మధ్యలో మిర్రర్ వచ్చింది, మల్టీ కలర్స్ లైక్ ఆల్ మిక్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది కూడా చాలా పెద్ద జుమ్కాస్ అనమాట. అండ్ లుక్ వైజ్ కూడా ఇది పెట్టుకుంటే మనకి నెక్ పీస్ కూడా అవసరం లేదు, మొత్తం లుక్ అంత వస్తుంది. బాగున్నాయి కదా. సో ఇది నా లాస్ట్ జుమ్కాస్ అనమాట, అంటే హెవీ లుక్లో మల్టీ కలర్.
అండ్ నెక్స్ట్ వచ్చి చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇది కూడా నా పాత కలెక్షన్, లైక్ 5 to 7 years అనుకుంటా. పికాక్, కంప్లీట్ పికాక్ వచ్చి ఇక్కడ పైన ఇవి బ్లాక్ వచ్చినాయి, బ్లాక్. అండ్ చూడండి కింద చిన్న చిన్న బుట్టలాగా వచ్చి కింద మువ్వలు వచ్చినాయి. ఇది కూడా నాకు చాలా పాత కలెక్షన్, అంటే మేబీ 6 to 7 years అయితే ఈజీగా అవుతుంది. పికాక్ ఇయర్ రింగ్స్ అనమాట, పికాక్ కమ్మలు. చూసారు కదా, ఇవైతే నేను లోకల్లోనే తీసుకున్నా. నెక్స్ట్ అయితే నేను మళ్ళీ మిర్రర్ వర్క్లో చూపిద్దాం అనుకున్నా, బట్ ఇది కంప్లీట్ డిఫరెంట్. మిర్రర్లో ఇది కూడా చూడండి, ఇవి కూడా ఎవరికైతే హోల్ చిన్నగా ఉంటుందో వాళ్ళకి ఇది ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. ఇది చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది కూడా నెక్ పీస్ ఉంది, లైక్ చౌకర్ లాగా, చాలా హెవీ చౌకర్ ఉంటుంది. నేను మీకు నెక్ పీసెస్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది చూడండి ఎంత మంచి లుక్. ఇది కూడా కింద వరకు హ్యాంగ్ అవుతుంది కాబట్టి లుక్ అయితే డిఫరెంట్ ఉంటుంది. సింపుల్ లుక్, సింపుల్ లుక్ అంటే ఇది ఒక్కటి పెట్టుకుంటే సింపుల్ లుక్ ఉంటుంది. ఒకవేళ చాలా హెవీ లుక్ కావాలంటే చౌకర్తో పాటు ఇది పెట్టుకుంటే చాలా హెవీ లుక్ వస్తుంది. నాకైతే అన్నీ మంచిగా నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ చాలా సింపుల్, అంటే నా దాంట్లో ఉన్న అంత కలెక్షన్ అన్నిట్లో చీపెస్ట్ అయితే ఇదే, లైక్ 20 రూపీస్ అనమాట. ఇవి 20 రూపీస్ ఢిల్లీలో తీసుకున్నా. అంటే ఇది చాలా మంది దగ్గర నేను చూసానండి, నేను అందుకే తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి, అంటే క్వాలిటీ వైజ్ కూడా చాలా మంచిగా ఉంది. అంటే అంత ఈజీగా ఊడేవైతే కాదు, అని పెట్టుకుంటే కూడా మంచి లుక్ ఉంది, అంటే మంచి ఫినిషింగ్. మీరే చూడండి, లైక్ 2 to 3 లేయర్స్ ఉంది కాబట్టి చూడ్డానికి అయితే చాలా మంచి లుక్ ఉంది. అండ్ ప్లెయిన్ అనమాట, కంప్లీట్ ప్లెయిన్ సిల్వర్ ఆక్సిడైజ్. నెక్స్ట్ అయితే ఇవి చూపిస్తున్నా. ఇవి కూడా జుమ్కాస్, కొంచెం హెవీ ఉంటాయి. అండ్ మొత్తం సేమ్ డిజైన్ ఉంటుంది, అంటే పైన స్టడ్ దగ్గర కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే, బట్ మొత్తం అంతా సేమ్ ఉంటుంది. ఇది చూడండి, ఇవి కూడా పెట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంది కాబట్టి, లైక్ మనం వైట్ కుర్తీస్ అలా వైట్ సంథింగ్ ఏదైనా వేసుకొని ఇది ఒక్కడ పెట్టుకుంటే సెట్ అయిపోతాయి, చాలా మంచి లుక్ ఉంది. ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అంటే నేను కొన్ని అయితే నేను తీసేసా, కొన్ని పాడేసా, మిగిలినవన్నీ అయితే నేను ఏదైతే నేను యూస్ చేస్తా అనుకున్నవి మాత్రమే నేను ఇప్పుడు మీకు అన్ని చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ నేను బ్లాక్లో చూపిద్దాం అనుకుంటున్నాం. ఇది బ్లాక్ అండ్ గోల్డ్, ఇది ఆక్సిడైజ్ కాదో నాకు తెలియదు, బట్ నేను ఇది ఆక్సిడైజ్ అని అనుకుంటున్నా. ఇది చూడండి, బ్లాక్ అండ్ గోల్డ్ అనమాట. ఇది నా దగ్గర, ఇది కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్, అందుకే నేను ఇది మీకు చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, పైన మొత్తం మామిడి పిందులు వచ్చినాయి, మధ్యలో మొత్తం వైట్ కలర్ స్టోన్స్ పెట్టారు. అండ్ కింద కూడా డిఫరెంట్ 3 లైక్ లేయర్స్ కింద చేసి 3 డిఫరెంట్ వచ్చింది. అండ్ పెట్టుకుంటే ఇది కూడా చాలా లుక్ వైజ్ కూడా చాలా ప్రిటీ ఉన్నాయి. అండ్ కొంచెం సింపుల్ ఉన్నాయి, బట్ ఓకే, నేను మీకు చెప్పాను ఫస్ట్ హెవీ నుంచి నేను సింపుల్కి వెళ్తున్నాను. అండ్ ఇవి నా దగ్గర లాస్ట్ 4 to 5 సింపుల్ సెట్స్ అయితే ఇవే. సో ఇది కూడా నెక్ పీస్ సెట్ అండి, ఇది కూడా లైక్ చౌకర్తోనే పెట్టుకుంటా ఇవి కూడా, బట్ ఏంటంటే నా దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నా. ఈ సింపుల్గా ఇది కూడా పెట్టుకొని పోవచ్చు, బట్ ఏంటంటే ఇంత సింపుల్ అయితే నేను పెట్టుకొని ఒళ్ళి ఇవైతే నేను పెట్టుకుని అయితే నేను వెళ్ళాను. బట్ ఏంటంటే నా కలెక్షన్ అని చెప్పేసి కలెక్షన్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాం అన్నట్టు నేను మీకు చూపిస్తున్నా అంతే. ఇది ఒకటి. అండ్ నా నెక్ పీస్కి మ్యాచ్ అయ్యేలాగైతే నా దగ్గర కొన్ని ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే నా నెక్ పీస్కి వచ్చిన సెట్ అనమాట, ఇదొకటి. అండ్ వీటిలో బ్లాక్ వచ్చింది. బ్లాక్ ఏంటంటే కొంచెం యూనిక్ ఉందండి, అంటే యూనిక్ కలెక్షన్ అనమాట. అంటే డిజైన్ ఈ డిజైన్ అయితే నేను ఇప్పటికైతే నేను ఎక్కడ చూడలే, అంటే చాలా యూనిక్ ఉంది. సో ఇవైతే నేను నెక్ పీసెస్తోనే నేను మీకు చూపిస్తాను. బట్ ఏంటంటే నా దగ్గర ఇవి కూడా ఉన్నాయి, అంటే ఒక చిన్న కలెక్షన్ బుల్లి కలెక్షన్ కూడా ఉంది నా దగ్గర అన్నట్టు అయితే నేను మీకు చూపిస్తున్నా. అండ్ ఇదొక కలెక్షన్, వీటిలలో బ్లూ అండ్ పింక్వి కూడా ఉన్నది. ఇది కూడా నెక్ సెట్తో పాటు ఇవి వచ్చినాయి అనమాట. ఇవి కూడా నేను మీకు అప్పుడే చూపిస్తాను, నెక్ పీసెస్ చూపించినప్పుడు చూపిస్తాను. అది కూడా ఆల్మోస్ట్
10 to 20 సెట్స్ అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి. లైక్ 10 to కాదు 15 to 20 సెట్స్ అయితే ఉన్నాయి నా నెక్ పీసెస్ కూడా. అవి కూడా నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పక్కనే చూపిద్దామని అనుకుంటున్నా. అండ్ యా, ఒకవేళ ఇది కనుక బోరింగ్ అనిపిస్తే సారీ. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీకు ఏం నచ్చిందో కమెంట్ చేయండి. అలానే ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు ఏమైనా చూడాలనుకుంటే మీరు నాకు కమెంట్ బాక్స్లో మీరు నాకు చెప్పండి ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ మీరు ఎలాంటివి మీకు కావాలి అనేవి అయితే మీరు నాకు కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అండ్ నేను డిఫరెంట్ మేకప్ ట్యూటోరియల్స్ వస్తా, హెయిర్ స్టైల్ ట్యూటోరియల్స్ వస్తా, వ్లాగ్స్తో వస్తా, అలానే జ్యువెలరీ, డిఫరెంట్ యాక్సెసరీస్ ఇవన్నిటితో అయితే నేను మీ ముందుకైతే వద్దామని అనుకుంటున్నా ఇక నుంచి. సో యా, ఇప్పుడు దాకైతే నేను లాస్ట్ 3 years నుంచి అయితే నేను కొంచెం యాక్టివ్ అయితే లేను యూట్యూబ్లో, బట్ ఇక నుంచి అయితే యాక్టివ్ ఉందాం అనుకుంటున్నా. అలానే డిఫరెంట్ వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నా, షార్ట్స్, రీల్స్ ఇవి కూడా నేను పెడదాం అనుకుంటున్నా. హోప్ఫుల్లీ అన్నీ మంచిగా అయితే నేను అనుకుంటున్నా అనమాట. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ కూడా చేయండి. అండ్ ఒకవేళ మీరు కనుక కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా జ్యువెలరీ కలెక్షన్స్ ఇంకా ముందు చాలా రాబోతున్నాయి, సో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.